ఈ రోజు ఎలా ఉండబోతుంది. ఏమిరా అప్పుడే తెల్లారిందే. ఈ రోజు నుంచి ఎల్లో కార్డ్ మనం రివీల్ చేస్తున్నాం కదా. ఇవాల్టి మా అగ్ని పరీక్షలో కంటెస్టెంట్స్ కి మేము పెట్టబోతున్న టాస్క్ ఇట్ ఇస్ అబౌట్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఈ టీమ్ డివిజన్ లో మనం మ్యూజికల్ చైర్స్ ఆడతాం. ఫస్ట్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ చేతికి ఒక రెడ్ కలర్ బ్యాండ్ ని ధరిస్తారు. అమన్, నో ఐ కుడ్ సీ సమ్మన్ ఎల్స్. రోహిత్, నీ క్లారిటీ లేదు సార్, మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? అరే ఒక మాట చెప్పు రాదు. రోహిత్. సో రెడ్ ఇండికేట్స్ స్ట్రాంగ్ టీమ్. హూ ఇస్ ద వీక్ ప్లేయర్ అని అనుకుంటున్నావో ఒక్క పేరు చెప్పు. రామకృష్ణ. ఆ వీక్ ప్లేయర్ చేతికి బ్లూ బ్యాండ్ ని వేయడం జరుగుతుంది. జాగ్రత్తగా చెప్పు. ఆ కింద నేనున్నట్టుంది అక్కడ. క్లియర్ విన్నర్ మిథిలేష్. ఒక వీక్ టీమ్ ప్లేయర్ కూడా చెప్పు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి చరణ్ ఇస్ ద వీకెస్ట్ నాకు అనిపిస్తున్నాడు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? క్లియర్ గా మ్యూజిక్ ఆగకముందే తను ఇలా వచ్చాడు లోపలికి. నేను ఎంత కష్టపడ్డా లాస్ట్ కి ఏదో లోపలికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ మీద నడవలేదు, లోపలికి వెళ్ళిపోయాడు. నేను చూసాను క్లియర్ గా అది. అక్కడ మొదలైంది రచ్చ. అంత కష్టపడి 2 టాస్కులు దెబ్బలు తగిలించుకునేది అంతా తగిలించుకున్నా. ఈమె సంచాలక వల్ల రోహిత్ కూడా బానే ఉన్నాడు, కానీ నన్ను బ్యాట్ చేసిర్రు. సంచాలకులు కూడా నీ వల్లే నాకు చాలా బ్యాడ్ అయినా ఎలా ఉండాలి. బాగా కొట్టుకోండి అమ్మా. సంచాలక పని కరెక్ట్ చేసి ఉంటే నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళు, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్పు, నేను చెప్తాను. ఇప్పుడు కూడా నువ్వు చెప్పని మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం అన్నం కాదు. చెప్పు చెప్పు చెప్పవే. నేను ఎంటాను కదా. ఓ చెప్పే. క్వశ్చన్ చేస్తున్నావు కదా. ఊరికే సెవి కోసం మేకల ఎందుకు అలా ఆడతావు? ఇందాక ఒక పాయింట్ తీసాడు. ఏంటంటే మొన్న కూడా నాకు బొక్క పడింది. బొక్క పెట్టావు నువ్వు. బయట బాడయ్యా నేను. అయ్యో సానుభూతి వద్దురా. సంచాలకు ఎందుకు పెట్టారు? నిన్ను ఏంటి ఏం చేస్తావు? తగిలిచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఇప్పుడు నేను చెప్తున్న నేమ్ బట్ రాంగ్ టైంలో రాంగ్ యాక్షన్స్ తీసుకున్నారు. చెప్పు. చెప్పి తగలడు. ఇవాళ గేమ్ పాజ్ అయ్యి గేమే మళ్ళీ రీస్టార్ట్ అయింది కాబట్టి దిస్ ఎల్లో కార్డ్ ఇస్ పోయింగ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా రూల్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో ఇది గుర్తుండాలి అందరికి. ఈ ఎల్లో కార్డ్ ఇస్తుంది. అబ్బా, అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ లో చరణ్ ఇస్ ద వీకెస్ట్ నాకు అనిపిస్తున్నాడు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. అంటే నువ్వు నా ఫిజికల్ స్ట్రెంత్ చూడలేదు కదా, నేను కూడా నీ బుద్ధి చూడలేదు. నేను నీ అట్రిబ్యూట్స్ ప్రకారం చెప్పా. ఫిజికల్ అట్రిబ్యూట్స్ ప్రకారం నేను చెప్తున్నాను బేసిక్ గా. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఇది వాళ్ళంతా హెవీ వెయిట్స్ లాగా అనిపిస్తున్నారు. నువ్వు యూఆర్ నాట్ ఈవెన్ షోయింగ్ అప్ అని నాకు అనిపిస్తుంది ఈ టాస్క్ లో. నేను ప్రేక్షకుడిని. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.